UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతవరకు ఎవరు ఎదుర్కొని ఘోర ఓటమిని చవిచూసింది వైసీపీ. ఆ పార్టీ కథ ఇక ముగిసినట్టే అని అందరూ అనుకున్నట్లుగానే జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ పతనం అంచుకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. రోజుకి వైసీపీ పరిస్థితి దిగజారిపోతుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు. గౌరవప్రదమైన సీట్లు కూడా రాకపోవడంతో పార్టీ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ పుంజుకోదని భయం, అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతుందనే మరో ఆందోళనతో వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఒక్కొక్కరిగా పక్క పార్టీ వైపు చూస్తున్నారు. సమయం దొరికితే దూరిపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు మరో లెవెల్. ఆయన తీరుతో ఎప్పటి నుంచో అసహనంతో ఉన్న వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అది ఏ స్థాయిలో అంటే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితిలో అంతటి సంఖ్యలో నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. తాజాగా పార్లమెంట్ లో కీలకమైన రాజ్యసభలో ఏకంగా ఉనికి కోల్పోయే స్థితిలో వైసీపీలో రాజీనామాలు ఉంటాయని జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు పార్టీ సంక్షోభంలో నెట్టే పనిని ఎంపీ మోపిదేవి వెంకటరమణ శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తుంది. ఆయనతో మొదలైన రాజీనామాలు రాజ్యసభలో వైసీపీ విలీనమే లక్ష్యంగా సాగుతుంది. ఈ క్రమంలోనే 10 మంది రాజ్యసభ సభ్యులు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కూటమి పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూటమిలోకి చేరే భాగంగా టీడీపీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 చేరతాననే చర్చ జరుగుతుంది. ఈ మేరకు నేడు రాజ్యసభ చైర్మన్ ను ఈ ఎంపీలు కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పార్టీ మారనున్నారు. వైసీపీ ఎంపీలు ఏ పార్టీలో చేరుతారనేది తెలిసిందే. ఏ ఎంపీ ఏ పార్టీలో చేరుతారో జాబితా ఇదే. తెలుగుదేశంలో మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబురావు, బీద మస్తాన్ రావు, బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ర్యాగ కృష్ణయ్య. 10 మంది రాజీనామాలతో వైసీపీ ఖాళీ కానుంది. పార్టీ ఉనికిని పూర్తిగా కోల్పోనుంది. అసలు రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఉన్న 11 మందిలో ఒకరు మాత్రం పార్టీతోనే కొనసాగుతారని తెలుస్తుంది. ఇంతకీ ఆ ఒకే ఒక్క ఎంపీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.